గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ది ఇమెన్స్ ఇన్ ది షాడో యానిమే సీజన్ 1 ఎపిసోడ్ 6 అయితే మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ రీసెంట్గానే నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. అండ్ ఆ విషయం మీకు చెప్పి మీ ఒపీనియన్ బట్టి ఆ డిసిజన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అండ్ డిసిజన్ ఏంటంటే, నేను రీసెంట్గా స్టార్ట్ చేయబోతుండే అన్ని యానిమేషన్ కూడా ఎపిసోడ్స్ వైజ్ కాకుండా కంప్లీట్ సీజన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నెక్స్ట్ సండే రోజు మన ఛానల్లో జాక్ ఆఫ్ ది ఆల్ రైట్స్ పార్టీ ఫర్ ది నన్ కంప్లీట్ సీజన్ 1 యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. అండ్ టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ అరౌండ్ లెంత్ వచ్చి 1 అవర్ నుంచి 1.5 అవర్ లోపల అయితే ఉంటుంది. సో కంప్లీట్ సీజన్ అయితే నేను ఒక రీక్యాప్ మాదిరి ప్లాన్ చేస్తున్నాను. సో ఇట్లా రీక్యాప్ వీడియోస్ చేయాలా, లేదంటే మన రెగ్యులర్ స్టైల్ ఏంటే ఎవరీ ఎపిసోడ్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇచ్చే ఈ కామెంట్స్ ద్వారానే నేను ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్యూచర్ లో మన ఛానల్లో రాబోయే అప్కమింగ్ వీడియోస్ కాకపోయినా సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ ఇమెన్స్ ఇన్ షాడో కావచ్చు, లేదంటే టొమడాచి గేమ్ కావచ్చు, మధ్యలో స్టార్ట్ చేస్తుండే ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 2 కంప్లీట్ కావచ్చు, లేదంటే రీసెంట్ గానే లయర్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి కంప్లీట్ సీజన్ ని బింగ్ వాచ్ చేస్తున్నాను. అండ్ యానిమే కూడా బాగుంది. ఫస్ట్ 12 ఎపిసోడ్స్ ని కలుపుకొని ఒకటే వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్లా కంప్లీట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ రీక్యాప్ వేలో కావాలో, లేదంటే ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి రాయల్ క్యాపిటల్లో ఉండే ఒక సిటీలో అండ్ ఒక స్ట్రీట్లో అయితే ఒక నార్మల్ సిటిజన్ అయితే ఒక పర్సన్ చంపేస్తాడు. అండ్ చంపేసేవాడు ఊరికే చంపేకోకుండా వీఆర్ ది షాడో గార్డెన్ అని చెప్పి చంపేస్తాడు. దెబ్బకి షాడో గార్డెనే అందరినీ నార్మల్ సిటిజన్స్ చంపుతున్నాడు అన్నట్లు ఆ సిటీ అంతా కూడా ఆ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మిడ్గర్ అకాడమీలో లంచ్ బ్రేక్ లో లంచ్ తింటే మన సిట్ గారిని అయితే చూస్తారు. ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా అరే ఏమైందిరా అలెక్సా కనుక్కున్నావా అనడంతో ఇంకా మన సిట్ గారు కూడా కంటిన్యూ చేస్తూ అరే మామ ఎన్నిసార్లు చెప్పాలరా, నేను తనతో బ్రేకప్ చేసుకున్నాను, నాకు తనకు సంబంధం లేదంటంతో ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ తనని ఎక్కిరిస్తూ సర్లే కానీ దాదాపు 2 వీక్స్ పాటు నువ్వు తనతో పాటు రిలేషన్షిప్ లో ఉన్నావు కదా, మీ రిలేషన్షిప్ ఎంతలా మూవ్ అయింది, ఐ మీన్ కిస్ చేసావా లేదంటే సెక్స్ చేసావా అని చెప్పి తనని ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా మన సిట్ గేడ్ మాత్రం మామ నేను ఆంజనేయ స్వామి భక్తుని, తనని టచ్ కూడా చేయలేదంటంతో ఇంకా నాయలు ఇద్దరు కూడా మన సిట్ గారిని తిట్టి పోరి చెత్త నా కొడుకు నువ్వేం చేసావు నీకన్నా తెలుస్తుందా, టాప్ పోస్ట్ ఫిగర్ నీతో రిలేషన్షిప్ లో ఉంటే కనీసం టచ్ కూడా చేయకుంటే అది నీ యొక్క లైఫ్ కి దరిద్రం. సరేలే ఇప్పుడు తన నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఏం పర్లేదు. ఇప్పుడు రీసెంట్ గానే కొత్తగా ఒక ఫెస్టివల్ రాబోతుంది. ఇందులో మనకు నచ్చిండే అమ్మాయికి మనం వెళ్ళి చాక్లెట్ ఇస్తే ఆ అమ్మాయికి కూడా మన మీద ఫీలింగ్స్ కలిగి తను మన ప్రేమలో పడిపోతుందంట. ఈ ఐడియా ఏదో బాగుంది కదా, మనం కూడా వర్కౌట్ చేద్దామంటంతో ఇంకా ఆ మాటలైన సిట్ గేడ్ దీన్ని పెద్ద పట్టించుకోడు కానీ, బట్ తన ఫ్రెండ్స్ అయితే వెంటనే నువ్వు వచ్చినా రాకుండా మేము మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తామంటంతో ఇంకా మనోడు కూడా చేసేదేం లెక్క సరేలే నాకు ఈ ఐడియా నచ్చుకున్నా, బట్ ఇది వినడానికి కొంచెం తేడాగా ఉంది కాబట్టి నేను కూడా యాక్సెప్ట్ చేసి నేను కూడా వస్తానంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లో మనకి ప్రిన్సెస్ ఐరీని అలెక్సా పాప్ని ఇంకా వాళ్ళ ఎదురుగుండే ఇద్దరు చీఫ్ గెస్ట్లను అయితే చూపిస్తారు. ఇంకా అప్పుడే ఐరిస్ పాప్ కూడా నేను రీసెంట్ గా అలెక్సాని కాపాడడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఇది దొరికింది అండ్ దీని పేరు మేము ఆర్టిఫాక్ట్ అని తెలుసుకున్నాం. అండ్ దీని గురించి మాకు పెద్దగా తెలియదు కానీ మీకు తెలుసు కదా షీరీ బెర్నెట్ గారు, మీకు దీని మీద ఒక ఐడియా ఉంది కదా, మీరు ఏమనుకోకుండా దీన్ని ప్రాసెస్ చేసి దీని గురించి మాకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారనడంతో ఇంకా ఆ మాట్లాడిన ఆ అమ్మాయి కూడా బహుశా నేను ఇంకా చిన్నపిల్లనే నాకు దీని గురించి పూర్తిగా తెలియదు అంటూనే సరే మన ఐరిస్ పాప్ మాత్రం మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆ కల్ట్ ఆఫ్ డయాబోలిసిస్ కి చెందిండే వాళ్ళలో మాకు దొరికిన మేజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏదైనా ఎవిడెన్స్ ఉందంటే అది ఇదే. అండ్ దీని ద్వారానే మాకు ఒక లీడ్ అనేది దొరుకుతుంది. ప్లీజ్ మీరు ఏమనుకోకుండా దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆ కల్ట్ ఆఫ్ డయాబోలిసిస్ గురించి భయంగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి. మీకు ఇక్కడ కాపలాగా ఎంతో మంది డార్క్ నైట్స్ అయితే ఉన్నారు. మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డేంజర్ రాకుండా మేము చూసుకుంటాం. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అంటుంది. ఇంకా అప్పుడే షెర్రీ పాప కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ ఫాదర్ కమాన్ అమ్మాయి చెయ్యి, ఇది నువ్వు చేయగలవు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అండ్ ఎలాగో నువ్వు ఖచ్చితంగా నీ రీసెర్చ్ కోసం వరల్డ్ అంతా కూడా తిరగాలని డిసైడ్ అయ్యావు కదా, అట్లాంటప్పుడు నువ్వు దీంతోనే స్టార్ట్ చేయి, నాకు ఖచ్చితంగా నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఇది చేయగలవు అనడంతో ఇంకా మాట్లాడిన షెర్రీ పాప కూడా సరే నాన్న తప్పకుండా చేస్తాం మీకోసమైనా అంటుంది. ఇంకా అప్పుడే ప్రిన్సెస్ ఐరిస్ పాప కూడా ఓకే మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు మా దాంట్లో ఉండే క్రిమ్సన్ ఆర్డర్ని మీకు అసైన్ చేస్తాను జెట్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్ అనడంతో ఇంకా ఆ మాట్లాడిన వాళ్ళ డాడ్ కూడా ఏంటి క్రిమ్సన్ ఆర్డర్ ఇంతకు ముందర లేదు కదా అంటే ఇంకా ఐరిస్ పాప కూడా నేను దీన్ని రీసెంట్ గానే ఫామ్ చేశాను, ఉండే తక్కువ మందినే సరే వీళ్ళ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది. ఇంకప్పుడే అలెక్సా పాప కూడా అక్కయ్య నీకేం ఇబ్బంది లేకుంటే ఇప్పటి నుంచి షెర్రీని నేను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను, నన్ను కూడా తనకు అసైన్ చేయి ప్రొటెక్షన్గా అనడంతో ఇంకా అప్పుడే ఐరిస్ పాప కూడా సరే ప్రొటెక్షన్ కింద హైర్ చేస్తా, బట్ నువ్వు కొంచెం డేంజర్కి దూరంగా ఉండాలి అనడంతో ఇంకా అలెక్సా పాప కూడా ఓకే అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన సిడ్ గాడు ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడ ఉండే చాక్లెట్స్ కొనడానికి వస్తారు కానీ బట్ లిటరలీ అక్కడ లైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అక్కడే పనిచేసే ఒక అమ్మాయి కూడా
గైస్ లోపల చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ లోపలికి వెళ్ళడానికి 80 మినిట్స్ టైం పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో లైన్లో బయటే ఉండండి అండ్ ఎటువంటి అలర్ట్లు కూడా చేయొద్దని చెప్పి నోటిఫికేషన్ ఇస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన సిట్ గాడు తన ఫ్రెండ్స్ నిన్న రాత్రి షాడో గార్డెన్ వాళ్ళు జనాల్ని చంపడం గురించి మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఈ రాయల్ క్యాపిటల్లో ఈవినింగ్ టైంలో కర్ఫ్యూ పెట్టారు. బిఫోర్ 8 లోపల అందరూ కూడా వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ గ్యాప్లోనే వీళ్ళ దగ్గరికి అక్కడ పనిచేస్తుండే అమ్మాయి వచ్చి గైస్ మీకేం ఇబ్బంది లేకుంటే మేము రీసెంట్గానే ఒక సర్వే అనేది స్టార్ట్ చేసాం. సో ఆ సర్వేలో భాగంగా మీ ముగ్గురులో ఒకరినైతే నేను లోపల తీసుకొని వెళ్ళబోతున్నాను. మీకేం ఇబ్బంది లేకుంటే మాతో పాటు లోపలికి రండి అని చెప్పి సిడ్ గాని పిలుస్తుంది. ఇంకా ఆ మాటలున్న సిడ్ గారు షాక్ అయితే పక్కనుండే స్క్యూ గాడు ఇంకా పోగాడు. వీడు ఒక వేస్ట్ ఫెయిల్ ప్లీజ్ నన్ను విన్నో ఎవరినో కానీ తీసుకొని వెళ్ళి ఈ సిడ్ గార్డ్ వద్దు అనడంతో ఇంకా ఆ అమ్మాయి కూడా లేదు సార్ మీ యొక్క బుకింగ్ అనేది ఇంకా రాలేదు, ఎందుకో మా వాళ్ళు ఇతన్ని పిలుచుకొని రమ్మన్నారు అనడంతో ఇంకా అన్నయ్యలు ఎంతో బాధపడతారు. దీని ఇంకమ్మా ఈ అమ్మాయికి కూడా వీడే కావాలా, అసలు చూడడానికి వీళ్ళు ఏముందే మా అంత అందంగా కూడా లేడన్నట్లు బాధపడతారు. ఇంకా మన సిడ్ గార్డ్ కూడా తనతో పాటు లోపలికి వెళ్తాడు. ఇంకా అలా మన సిడ్ గార్డ్ ఇంకా అమ్మాయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటా మెటుకులు ఎక్కి పైకి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన సిడ్ గారికి డౌట్ వచ్చి యాక్చువల్గా నువ్వు నన్ను ఇక్కడికి సర్వే అని చెప్పి పిలుచుకొని వచ్చావు, మరి ఎందుకని ఇంత పైకి తీసుకొని వెళ్తున్నాం అనడంతో ఇంకా అమ్మాయి కూడా వచ్చేసాం సార్ మనం, ఇంకా మీరు ఎప్పుడైతే ముందరకు వెళ్ళి ఆ డోర్ తెరుస్తారో మీకే ఆ సర్వే గురించి తెలుస్తుందని చెప్పి వెంటనే ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. అండ్ లిటరలీ అక్కడంతా కూడా అమ్మాయిలు ఉండి మన హీరో గ్యాన్ కోసం బో చేసి వచ్చేసారా రాజు గారు మీకోసమే, ఇంకా ఈ సిచ్యువేషన్ కోసమే మేము ఇన్నాళ్ళుగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అంటారు. ఇంకా అప్పుడే మనకి ఏమర్థం కాదు. అండ్ అక్కడే చైర్ పక్కన ఉండే ఒక అమ్మాయిని చూసి గామా ఇది నువ్వేనా, అలాగైతే ఈ స్టోర్ అంతా కూడా నీదేనా అనడంతో ఇంకా ఆ మాటలిన ఆ అమ్మాయి కూడా అవును మిలాడ్ నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అండ్ మీరు రావాలని మేము ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాం, కమాన్ వచ్చి మీ యొక్క చైర్లో కూర్చోండి అని చెప్పి మనోడిని అయితే ఇన్వైట్ చేస్తుంది. ఇంకా దాన్ని చూస్తున్న మన సిట్ గారు కూడా ఒకప్పుడు నన్ను పవర్స్ కోసం అడుక్కోండి ఇది ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టిందంటే నాకు అసలు నమ్మబుద్ధే కావడం లేదని చెప్పి తన మనసులో అనుకుంటానే మనోడు ఫైనల్గా తన యొక్క థ్రోన్ మీద అయితే కూర్చుంటాడు. ఇంకా దాన్ని చూస్తున్న మన గామా పాప ఇంకా మెయిన్ అమ్మాయిలంతా కూడా మోకాల మీద పడి కింగ్కి అయితే భోజేస్తారు. ఇంకా దాన్ని చూస్తున్న మన సిడ్ గారి కూడా ఫర్ ది ఫస్ట్ టైం తను ఒక కింగ్ లాగా ఇంకా కింగ్ కంటే పెద్ద ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో లాగా ఫీల్ అవుతాడు. అండ్ లిటరలీ మనోడు కేవలం ఒక చైరు ఇంకా కొన్ని బంగారు వస్తువుల కోసం అలెక్సా దగ్గర కుక్క మాదిరి పనిచేశాడు. కానీ ఇక్కడ చూస్తే ఏంట్రా అంటే తన కింద పనిచేసే అమ్మాయిలు తన కోసం ఈ రేంజ్ సెటప్ను పెట్టింటారని చెప్పి మనోడు అస్సలు ఊహించలేడు. ఇంకప్పుడే మన సిడ్ గారు కూడా ఓకే మీరు నా కోసం ఇంతలా ఈ పని చేసినందుకు నేను మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పబోతున్నా అని చెప్పి తన మ్యాజిక్ పవర్ ఉపయోగించుకొని అక్కడ క్రాకర్స్ పేలుస్తారు. ఇంకప్పుడే గామపాప్ కూడా థ్యాంక్ యూ మిలాడ్, అయినా సరే ఇది రావాలంటే ఒకప్పుడు మీరు నాకు సాయం చేసినందువల్లే కదా ఇదంతా కూడా వచ్చింది. ఆ రోజు కానీ మీరు నన్ను కాపాడుకోండి నేను ఇలా ఉండేదాన్నే కాదు, ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని చెప్తుంది. ఇంకా మన సిడ్ గారు కూడా సరేలే కానీ ఇక్కడ ఇంత పెద్ద షాప్ నువ్వు రన్ చేస్తున్నావు అంటే నీకు మంచిగానే లాభం వస్తుంది అనుకుంటా అనడంతో ఇంకప్పుడే గామపాప్ కూడా అవును సార్ మీకు ఆ అమౌంట్ చూపిస్తానని చెప్పి అక్కడ ఉండే బంగారు కాయిన్లన్నీ చూపిస్తుంది. దాన్ని చూసిన మన సిడ్ గారికి ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమ్ముతాయి, ఏంద్ర ఇది ఇంత అమౌంట్ ఎలా సంపాదించింది అనుకుంటాడు. ఇంకప్పుడే మన గామపాప్ కూడా అయినా సరే సార్ మనకు బంగారు అవసరం లేదు కదా, రీసెంట్గానే మన పేరుని ఉపయోగించుకొని కొంతమంది ఈ సిటీలో ఇల్లీగల్గా కిల్లింగ్స్ చేసుకుంటా దానికి మన పేరు ఉపయోగిస్తున్నారు, మేము వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం, మోస్ట్లీ వాళ్ళని పట్టుకుంటాం అనడంతో ఇంకా ఆ మాటలైన సిడ్ గార్డ్ కూడా సరేలే ఒకవేళ ఆ నెలలో నాకు కనపడితే నేనే ఆ నెలలో అంతా చూస్తానంటాడు. ఇంకలా మన సిడ్ గార్డ్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంకప్పుడే తనని తీసుకొని వచ్చిండే అమ్మాయిని చూసి ఎవరు ఈ అమ్మాయి అనడంతో ఇంకప్పుడే గామపాప్ కూడా తిన పేరు న్యూ రీసెంట్గానే మన గుల్డులో అయితే జాయిన్ అయింది అండ్ తినని ఆల్ఫా పాపే కనిపెట్టింది అనడంతో అండ్ రీసెంట్గానే మన ఆల్ఫా పాప ఒక మాన్స్టర్ని చంపేసి అందులో ఉండే అమ్మాయిని సేవ్ చేసింది కదా, సో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట. ఇంకప్పుడే న్యూ పాప్ కూడా ఓకే సార్ మీతో పని చేయడం నాకు ఎంతో హానర్గా ఉంది, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అనడంతో ఇంకప్పుడే మన సిటీ గారు కూడా ఏం పర్లేదు నేను అవసరం వచ్చినప్పుడు నిన్ను పిలుస్తా, బట్ అంతకంటే ముందర మీ షాప్లో నేను 100% డిస్కౌంట్తో ఏమనుకోకుండా కొన్ని చాక్లెట్స్ తీసుకుందాను అనడంతో దానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకలా మన సిటీ గారు తనకి ఇంకా తన ఫ్రెండ్స్కి ఫ్రీగా అక్కడ నుంచి మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ కర్మ ఏంటంటే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ టైం అనేది ఈవినింగ్ కర్ఫ్యూ టైం దాటిపోతుంది. ఇంకా అలా మన వాళ్ళు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఈ గ్యాప్లోనే మన సిడ్ గానికి ఆ యొక్క ఫేక్ ఇమ్మెన్స్ ఇన్ ది షాడో గార్డెన్ గురించి తెలుస్తుంది, లైక్ వాళ్ళని సెన్స్ చేస్తారనమాట. ఇంకప్పుడే మన సిడ్ గార్డ్ వాళ్ళని పట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి వెంటనే తన ఫ్రెండ్స్కి ఎలాగైనా అబద్ధం చెప్పాలని చెప్పి మామ ఇంకా నేను పరిగెత్తలేంటారా నా వల్ల కాదు, నా కాలు అనేది ఎక్కువగా నొప్పిస్తుంది, నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి అనడంతో దానికి ఆనైలు కూడా
లేదు మామ, మన ముగ్గురు కూడా ఒకటే బ్యాచ్, నువ్వు మా యొక్క బెస్ట్ ఫ్రెండ్వి, ఇక్కడ ఏం జరిగినా సరే మన ముగ్గురు కూడా కలిసి ఉందామంటారు. ఇంకా మాట్లాడిన సిడ్గాడు దీని ఇంకా ఈ నెలలో నన్ను వదిలిపోయేటట్లు లేరే అనుకొని, మామ నాకెందుకో భయంగా ఉంది, ఆ ఫేక్ గ్యాంగ్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినట్లున్నారు. ఏదేమైనా సరే నేను చచ్చినా బాధ లేదు మామ, మీరు మాత్రం నా కోసం బతకాలి మామ, ప్లీజ్ నన్ను వదిలేసి ఇక్కడ నుంచి పారిపోండి అనడంతో ఇంకా ఆ మాటలకు మోటివేట్ అయిపోయింది ఆ నాయలు ఇద్దరు కూడా. ప్లీజ్ మామ, నీ మాటకు గౌరవం ఇచ్చి మేము ఇక్కడ నుంచి పారిపోతున్నాం, దయచేసి మా కోసం బతుకురా అని చెప్పి ఆ నాయలు ఏడ్చుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనోడు కూడా ఏడ్చినట్లు ఫస్ట్లో బిల్డప్ కొట్టి ఇంకా ఎప్పుడైతే ఆ నాయలు వెళ్ళిపోతారో ఓకే ఇప్పుడు నాకు టైం దొరికిందని చెప్పి వెంటనే తన ఒరిజినల్ ఫామ్ లెక్ చేంజ్ అయ్యి అలెక్సా వైపు అయితే వెళ్తాడు. అండ్ ఇంకొక సైడ్ మన అలెక్సా పాప ఒక మేజ్తో ఫైట్ చేస్తూ ఉండగా ఇంకప్పుడే తన ఫ్రెండ్ రావడంతో ఓకే ఇప్పుడు 2 versus 1 అయినా ఏం పర్లేదు, నేను మిమ్మల్ని ఓడిస్తా అంటుంది. కానీ బట్ అప్పుడే వెనకాల నుంచి ఒక అటాక్ వచ్చి తన భుజాన్ని కట్ చేస్తుంది. ఇంకా అప్పుడే అలెక్సా పాపకి ఏం జరుగుతుందని వెనక్కి తిరిగితే అక్కడ ఇంకొకటి వచ్చి వీఆర్ ది షాడో గార్డెన్, ఇప్పుడు నువ్వు మా చేతిలో చావబోతున్నావు అని చెప్పి ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకా అలెక్సా పాపకు కూడా చావు గ్యారంటీ అనుకుంటాం, బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడికి మధ్యలోకి మన సిడ్గాడ్ వచ్చి తనని కాపాడతాడు. ఇంకా అప్పుడే అన్నయ్యలు ముగ్గురు కూడా అసలు ఎవర్రా నువ్వు, తనని ఎందుకు కాపాడుతున్నావు అనడంతో ఇంకా మన సిడ్గాడ్ బేస్ వాయిస్ వేసుకొని చెత్త నా కొడకల్లరా, మీరు మీ జీవితంలో చేయకూడని తప్పు చేసేసారో అదే షాడో గార్డెన్ పేరు వేసుకొని అమాయకుల్ని చంపడం, సో దీనికి శిక్ష అంటూ మీకు పడాలి కదా అని చెప్పి ఒక్కసారిగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ ముగ్గురులో ఒకరిని నరికేస్తాడు. ఇంకా అది చూసిన మెయిన్ ఇద్దరికి ఫ్యూజ్లు ఎగిరిపోయి వెంటనే అక్కడి నుంచి ఎగిరి పారిపోతారు. ఇంకా మనోడు కూడా వాళ్ళని వెంబడిద్దామనే టైంలో అలెక్సా పాప మన సిడ్గాడ్ని ఆపి, ఆగు నువ్వు ఎందుకని ఇదంతా చేస్తున్నావు, అసలు నన్ను ఎందుకు కాపాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు అంటే ఇంకా మన సిడ్గాడ్ కూడా దీనికి నీకు సంబంధం లేదు, కేవలం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళు అంతే అని చెప్పి మనోడు వెంటనే గాల్లోకి ఎగురుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో పారిపోతుండే ఆ ఇద్దరు కూడా ఓకే చాలా దూరం వచ్చేసినాం, వాడు మనల్ని కనిపెట్టలేడు అనుకుంటారు. కానీ అప్పుడే అలా అన్న వాడిని బాడీ అయితే కట్ అవుతుంది, దెబ్బకి ఇంకోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంటి ఇక్కడికి కూడా వచ్చేసాడు అనడంతో ఇంకా అప్పుడే సిడ్గాడ్ అక్కడికి వచ్చి, ఏమనుకున్నారా మీరు నా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా, అది జరగని పని, నీకు కుక్క చావు అంటే ఎలాగుంటుందో చూపిస్తా, కానీ అంతకంటే ముందర మీ లీడర్ ఎవరో చెప్పు అనడంతో దానికి వాడు కూడా నీకు దమ్ము ఉంటే నన్ను డిఫీట్ చేసి ఆ తర్వాత అడుగు చూద్దాం అంటాడు. ఇంకా మన సిడ్గాడ్ కూడా వాడిని అటాక్ చేద్దామని ఈ గ్యాప్లో అక్కడికి మన న్యూ పాప వచ్చి, ప్లీజ్ మై లార్డ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇట్లాంటి పిల్లబచ్చ నా కొడుకుని నేను చూసుకుంటా అనడంతో ఇంకా మన సిడ్గాడ్ కూడా అయితే నీ ఇష్టం అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఆ ఫేక్ షాడో గార్డెన్ పర్సన్ కూడా, ఏంటి ఒక అమ్మాయివి నువ్వు నన్ను డిఫీట్ చేస్తావు అనుకుంటున్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావు అనే లోపలే మన న్యూ పాప తనని 2 ముక్కలుగా నరికేసి, నేను మా బాస్ అంత సున్నితమైన మనిషిని అస్సలైతే కాదు, అన్నతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకు ఒక గృహాన్ని అయితే చూపిస్తారు. ఇంకా గృహలో ఉండే ఒక పర్సన్, ఓకే మనం పంపించిన 3 మనుషులు కూడా చనిపోయారంట కదా, ఏం పర్లేదు దగ్గరలోనే మనకంటూ కూడా మూవ్ చేయడానికి ఒక స్టెప్ రాబోతుంది, ఆ రోజు మన గురించి ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది అంటారు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి ఐరిస్ పాపని ఇంకా అలెక్సా పాపని చూపిస్తారు. ఇంకా అలెక్సా పాప కూడా తన సిస్టర్ కి జరిగిన మ్యాటర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యాక్చువల్ గా కొంతమంది ఫేక్ షాడో గార్డెన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒరిజినల్ షాడో గార్డెన్ వాళ్ళు కూడా ఉన్నారు, నన్ను ఒరిజినల్ లో కాపాడాడు అనడంతో ఇంకా అప్పుడే ఐరిస్ పాప కూడా షాడో గార్డెన్ కావచ్చు లేకుంటే కల్ట్ ఆఫ్ డయాబోలిసిస్ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే నాకు బాధ లేదు, కేవలం వీళ్ళంతా కూడా రాయల్ క్యాపిటల్ ని డిస్ట్రాయ్ చేస్తారు, సో నేను ఖచ్చితంగా వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టను అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో ట్రైన్ లో వెళ్తానే మన సిడ్గాడు ఇంకా తన ఫ్రెండ్స్ ని చూపిస్తారు. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా, నువ్వు బతికొచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, బట్ మన ప్లాన్ లో భాగంగా ఇప్పుడు మన ముగ్గురులో ఎవరు ఫస్ట్ వెళ్ళి ఈ గిఫ్ట్ గివర్ని ఇచ్చి అమ్మాయిని పడేయాలి అనడంతో ఇంకా మన సిడ్గాడు లాస్ట్ టైం నన్ను ఇరికిచ్చారు, ఈసారి నా వల్ల కాదు అనడంతో ఇంకా వెంటనే అన్నయ్యలు ముగ్గురు కూడా రాక్ పేపర్ సీజర్స్ ఆడదామంటారు. ఇంకా అలా ఆ గేమ్ లో ఓడిపోయింది మన స్క్యూవెల్ గార్డ్ అనమాట. అండ్ ఆ గేమ్ లో భాగంగా మనోడు వెళ్ళి తన సీనియర్ కి అయితే ఆ గిఫ్ట్ ఇచ్చి, సెన్పై గారు మీకోసమే ఈ చాక్లెట్ బాక్స్ తెచ్చాను, మీకు ఈ చాక్లెట్ నచ్చితే ప్లీజ్ నా ప్రేమని అంగీకరించండి అని చెప్పి మనోడు ఎంతో దీనంగా అడుక్కుంటాడు. ఇంకా దాన్ని తీసుకోండి అమ్మాయి కూడా, ఒరే దీన్ని ఎవడైనా సరే ప్రపోజల్ అంటాడారా, ఇంట్రెస్ట్ అంత దొబ్బే అని చెప్పి చాక్లెట్ బాక్స్ తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ గ్యాప్ లోనే వాంతాకి ఇంకొక పర్సన్ వచ్చి, ఓయ్ ఓయ్ కుర్రోడా, నువ్వు ఆల్రెడీ ఎంత పెద్దోడు అయిపోయావు, నా గర్ల్ ఫ్రెండ్కి వచ్చి నా కళ్ళ ముందరే నువ్వు చాక్లెట్ ఇచ్చి పడేద్దాం అనుకుంటున్నావా, నీకు చాలా ధైర్యం ఉందిరా బంగారు కొండ, ఉండు నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అనడంతో ఇంక వెంటనే స్క్యూయల్ గడ్ భయపడకుండా, అన్న ప్లీజ్ వదిలే, నాకు కావాలంటే నా బదులు నా ఫ్రెండ్స్ని తీసుకోండి అని చెప్పి వెంటనే సిడ్గాన్ని ఇంకా పోగాని పిలుస్తాడు. కానీ బట్ మనోళ్ళు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వెనక్కి తిరిగి, వాడికి మాకు అస్సలు సంబంధం లేదు, చంపేస్తారేమో చంపేసుకోండి అని చెప్పి అక్కడ నుంచి పారిపోతారు. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.
ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన పోగాడు ఇంకా సిడ్గాడు నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఈసారి పోగాడు ఓడిపోతాడు. ఇంకా వెంటనే సిడ్గాడు ఈసారి నువ్వు ఎవరికి ఇస్తావు అనడంతో ఇంక వెంటనే మనోడు చాక్లెట్ పారేసి నా క్యాలవరో దొప్ప తల్లి ఈసారి కొట్టించుకునే నాకు ఓపిక లేదని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా సిడ్గాడు కూడా తన వెనకాల వెళ్తూ ఉండరా అని చెప్పి అక్కడే ఉండే షెర్రీ పాప్కి తన దగ్గర ఉండే చాక్లెట్ బాక్స్ ఇచ్చేసి ఇది మీకోసమే తీసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్, తీసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తనని చూసిన మన పాప కూడా ఈ అబ్బాయిని నేను ఎక్కడో చూసా అనుకుంటానే ఆలోచించుకుంటా ఆ చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మన పాప ఇలా ఆ రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ ఉండగా ఇంకప్పుడే వాళ్ళ డాడీ వచ్చి ఏం చేస్తున్నావు అమ్మాయి అనడంతో ఇంకప్పుడే షెర్రీ పాప కూడా నేను దీని మీద వర్క్ చేస్తున్నానా, కావాలంటే నా ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇచ్చాడు ఇవి తీసుకోండి అనడంతో ఇంకా వాటిని చూసిన వాళ్ళ నాన్న కూడా ఇవెంతో ఎక్స్పెన్సివ్ చాక్లెట్లు బహుశా వీటిని ఒక అబ్బాయే ఇచ్చాడు కదా అంటాడు. ఇంకా మాట్లాడిన షెర్రీ పాప మీకెలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ డాడీ కూడా ఎందుకంటే నేను కూడా ఒక అబ్బాయిని బహుశా తను నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటా నీ సైడ్ నుంచి రిప్లై ఏమి ఇచ్చావండంతో దానికి తను కూడా లేదు నాన్న తనకు కావాలని ఏమీ లేదు జస్ట్ ఏదో ర్యాండమ్గా ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంటుంది. ఇంకప్పుడే వాళ్ళ డాడీ కూడా బహుశా ఆ పిల్లనికి సిగ్గున్నట్లుంది, సరేలే నువ్వు ఈ చాక్లెట్ తింటున్నావు అంటే తను నీకు నచ్చాడో లేదో నువ్వే డిసైడ్ చేసుకొని ఒక ఫ్రీ టైం చూసుకొని వెళ్ళి తనను కలిసి నీ రిప్లై గురించి తనకు చెప్పు అంటాడు. ఇంకా ఈ ఆలోచనతోనే మన సిడ్నీ పాప ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.